పనుల జాతరలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వచ్ఛ భారత్ పనులను ప్రజలు వినియోగించుకోవాలని నాంపల్లి ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పనుల జాతరలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు స్వచ్ఛ భారత్ పనులను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. పనుల జాతరలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వచ్ఛ భారత్ పనులను ప్రజలు వినియోగించుకోవాలని నాంపల్లి ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పనుల జాతరలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు స్వచ్ఛ భారత్ పనులను ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన గ్రామ సభలో డిఆర్డీఏ ప్రత్యేక అధికారులతో కలిసి నాంపల్లి ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ పాల్గొని వివిధ పనులకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈరోజు గ్రామ సభను ఏర్పాటు చేసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో పనుల వివరాలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. పనుల జాతరలో భాగంగా గ్రామాలకు అవసరమయ్యే పనులు, ఇంకుడు గుంతలు, రైతులకు సంబంధించి వ్యవసాయ బావులకు రోడ్డు నిర్మాణం, పశువుల కొట్టాలు, నాటుకోళ్ల షెడ్డు నిర్మాణం, పండ్ల తోటల పెంపకం, మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం మొదలైన పనులను చేయవచ్చని తెలిపారు. మంజూరు పత్రాలు అందజేసిన వారికి శుక్రవారం ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఓ గుంటుక వెంకటేశం మాట్లాడుతూ 32 గ్రామ పంచాయతీలలో 73 పనులకు గాను 76.14 లక్షల విలువ గల పనులకు ఉపాధి హామీ పనుల జాబితాలో భాగంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్టు తెలిపారు. పనులు ప్రారంభించినప్పటికీ నుండి 2 నెలల లోపు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రత్యేక అధికారి వాజిద్, ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ, ఎంపీఓ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఈసీ లింగయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు భాస్కర్, నాగయ్య, అంజయ్య, గోపాల్, పంచాయతీ కార్యదర్శులు గంజి వెంకటేశం, పెద్దయ్య, అజయ్, అశోక్, మంజుల, రవి తదితరులు పాల్గొన్నారు. ఇవి కాకుండా ఎవరైనా బర్రెలు ఉన్న వాళ్ళు బర్రెల కొట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. చిన్నటువంటి కోళ్ల ఫామ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇలాంటి అన్ని వ్యక్తిగతంగా సంబంధించినటువంటి కూడా పనులు, ఉపాధి హామీ పనులు మంజూరు చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటన్నిటిని ప్రజలకు అవగాహన చేయించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎస్బిఎం కింద ప్రతి ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు చేయడం జరుగుతుంది. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదనే ఉద్దేశంతో ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్డి చేస్తూ వర్షం నీళ్లు కానీ ఇంట్లో ఉన్నటువంటి నీరు కూడా బయటికి పోయి రోడ్లన్నీ మలినం కాకూడదనే ఉద్దేశంతో ఇంకుడు గుంతలు కూడా ఇంటింటికి ఇంకుడు గుంతలు మంజూరు చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో పథకాలు ఈ యొక్క ఉపాధి హామీ పథకం స్కీమ్లో, అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్లో మంజూరు చేయడం జరుగుతుంది. వీటన్నిటివి గ్రామస్తులు అవగాహన తెచ్చుకొని ఇంకా దరఖాస్తులు ఇస్తే ఆ దరఖాస్తును ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి పంపించి మంజూరు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇలాంటి ఉత్తర్వులు కూడా ఇప్పుడు వారికి అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి అవగాహన చేయాలనే ఉద్దేశంతో రోజుకు 307 గరిష్టంగా కూలియాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ విధంగా సీజన్లో ఎంతమంది లేబర్ వస్తే అంతమందికి పనులు కల్పించాలనే ఉద్దేశంతో రకరకాల పనులు ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని పనులు, వ్యక్తిగతంగా కొన్ని పనులు, పంచాయతీ సెక్రటరీకి, పత్రికా మిత్రులకి, ఇతర ఉద్యోగులకి, గ్రామ ప్రజలకి నమస్కారం అండి. పనుల జాతరలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మంజూరైన మన గ్రామ పంచాయతీ నుండి మంజూరైన పనుల వివరాలు, వ్యక్తిగత లబ్ధిదారుల వివరాలు, వారికి ప్రత్యేకంగా ఇచ్చేస్తే ఇమీడియట్గా మనం ఎస్టిమేట్ చేయించి కలెక్టర్ గారికి పంపిస్తే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాళ్ళు పని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఉపాధి. ఈనాటి కార్యక్రమానికి కాదైనటువంటి డిఆర్డీఏ చేసినటువంటి ఫైనాన్స్ మేనేజర్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, అదేవిధంగా ఏపీఓ సెక్రటరీ గారికి,
మిత్రులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈజీఎస్ ద్వారా చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మన కంప్లీట్ అయినటువంటి పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేయడం, అదేవిధంగా మంజూరు కాబడినటువంటి వారికి ఉత్తర్వులను జారీ చేయడం. రోజు వ్యక్తిగత మరుగుదొడ్డి 12,000 రూపాయలు వ్యక్తిగత మరుగుదొడ్డి కూడా ఆ కార్డు ద్వారా పొందవచ్చు. భూమి లేకుంటే ఇంటి నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఇంకుడు గుంత చేసుకోవచ్చు. 6,200 రూపాయలతో ఇంకుడు గుంత చేసుకోవచ్చు. అదేవిధంగా భూమి కలిగి ఉన్న వాళ్ళు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు. 12 రకాల పండ్ల తోటలు ఉన్నాయి. నిమ్మ, బత్తాయి, సపోటా, మామిడి, సీతాఫల్, జామ, మునగ, పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి, ఈ రకాల 12 రకాల తోటలు ఉన్నాయి. ఈ 12 రకాల తోటలకు సంబంధించింది గుంటలు మనమే తీసిస్తాం. ఉపాధి హామీ కూలీలు తీస్తారు. దాన్ని పంట రకాన్ని బట్టి గుంటల సైజు ఉంటుంది. బత్తాయి అయితే రెండు అయిందా ఫైనల్ ప్లేస్? అయింది సార్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈరోజు కొబ్బరికాయ కొట్టాలి తప్పకుండా. థ్యాంక్ యూ. తొందరగా తీసి 3 ఎకరాల తోట. గుంతలు తీసిందా? మరి చేయాలి ఈ నెలలో, ఈ మంత్ ఎండింగ్ లో గుంతలు తీయాలి. మొక్కలు ఎక్కడ పెట్టాలి? నాటుకో